వెల్కమ్ టు కీ కలర్స్. సెల్యులాయిడ్ రంగుల్ని కొత్తగా మీ ముందుకు పరుస్తోంది కీ కలర్స్. గేమ్ చేంజర్, ఇండియన్ 2 లాంటి సినిమాలు చూసి అయ్యో శంకర్ అనుకునే పరిస్థితి వచ్చేసింది. సల్మాన్ సికిందర్ వచ్చాక అదేంటి మురుగదాస్ ఇలా అయిపోయాడు అని మాట్లాడడం కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు టాప్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయారా, లేదంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా డామినేట్ చేస్తోందా? కాదు, అలాంటిదేమీ లేదు. ఈ లెక్కలన్నీ నేను తిరగరాస్తా అంటున్నారు వెటరన్ డైరెక్టర్ మణిరత్నం. ఎస్, థగ్ లైఫ్ గురించే. అవునా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మణి ప్రూవ్ చేస్తారా? డీటెయిల్స్ చూసే ముందు కీ కలర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓ ఏజ్ వచ్చిన తర్వాత డైరెక్టర్లు ట్రెండ్ పట్టుకోలేకపోతారా? మేకింగ్ స్టైల్, టెక్నాలజీ, నెరేటివ్ మాడ్యూల్స్ మారిపోవడమే సమస్య. చాలా మందిని చూస్తే ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు భారీ సినిమాలతో, మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీలతో అద్దరుగొట్టేసిన సౌత్ ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు మాత్రం టీలా పడిపోయారు. భారతీయుడు 2 చూసి అసలు ఎందుకు తీశాడు ఇలాంటి సీక్వెల్ అనుకున్న వాళ్లే అంత. ఆ దెబ్బకి ఇప్పుడు భారతీయుడు 3ని రిలీజ్ చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. తరువాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఇంచుమించు ఇలాంటి షాకే ఇచ్చింది. మెగా ఫ్యాన్స్ ఎంత తలుచుకున్నా ఈ సినిమాను కనీసం యావరేజ్ కూడా చేయలేకపోవడం చూసాం. అంతేకాదు, ఇక శంకర్ తో సినిమా అంటేనే అందరూ ఆలోచించే సీన్ వచ్చేసింది. శంకర్ తర్వాత మురుగదాస్ ది అదే ఫేట్. సికిందర్ సినిమాతో సల్మాన్ ఖాన్ కి సూపర్ డూపర్ ఫ్లాప్. కొత్త దర్శకుల పోటీతో వెటరన్స్ వెనకబడిపోతున్నారా అనే ఫీలింగ్ అందరికీ వచ్చేసింది. మామూలుగానే ఓ 20 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉంటే అవుట్ ఆఫ్ ట్రెండ్ అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని ఫ్యాన్స్ మాట్లాడడం, ఆన్లైన్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇలాంటి ట్రెడిషన్ ని తిరగరాస్తా అంటున్నారు మణిరత్నం. మణిరత్నానికి ప్రత్యేక ఫ్యాన్ బేస్. ఫీల్ ఫుల్ మేకింగ్ మణి స్పెషాలిటీ. పొన్నియిన్ సెల్వన్ లాంటి స్టోరీలను తెలుగులో కూడా చూడడానికి అదే కారణం. ఇదే మణి లేటెస్ట్ మూవీ. ఐశ్వర్య, త్రిష ఎదురుపడే సన్నివేశంలో మేకింగ్ స్టాండర్డ్స్ ని చూస్తే మణిరత్నం స్పెషాలిటీ ఏంటో అర్థమైపోతుంది అని చాలా మంది మాట్లాడుకోవడం నిన్న మొన్నటి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కమల్తో కలిసి మళ్ళీ నాయకుడు లాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తా అంటున్నారు మణిరత్నం. ఈ సమ్మర్లోనే వస్తున్న కమల్ థగ్ లైఫ్, గ్యాంగ్స్టర్ లైఫ్ ని కొత్తగా చూపిస్తా అంటున్న మణిరత్నం. లోకేష్ లాంటి వాళ్ళ పోటీని మణిరత్నం తట్టుకోగలరా? సౌత్ లో గ్యాంగ్స్టర్ సినిమాల రేంజే వేరు అన్నట్టుగా ఉంది ట్రెండ్. విక్రమ్ లాంటి సినిమాలతో లోకేష్ లాంటి యంగ్ డైరెక్టర్లు కొత్త అథారిటీని స్టాంప్ చేసేశారు. ఇలాంటి సమయంలో వస్తోంది థగ్ లైఫ్. పైగా రజనీ సినిమా కూలీ రిలీజ్ అయిన కొద్ది వారాలకే ఈ సినిమా కూడా వస్తోంది. అందుకే మణిరత్నం గురించి దక్షిణాది ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుతోంది. తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా వివి వినాయక్ లాంటి డైరెక్టర్లది ఇదే పరిస్థితి. ఒకప్పుడు సుమోలు గాల్లోకి ఎగరేస్తూ ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ సినిమాలతో అద్దరగొట్టిన వినాయక్ ఇప్పుడు ఫ్రేమ్లో కనిపించడం లేదు. అప్పుడెప్పుడో చిరంజీవి ఖైదీ సినిమా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాలేదు. సొంతంగా కథలు రాసి తీసే వాళ్ళు వచ్చిన తర్వాత వినాయక్ లాంటి వాళ్ళకి ఛాలెంజెస్ పెరిగిపోయాయి అనే మాట వచ్చేసింది. మరి ఇలాంటి పోటీని మణిరత్నం ఎంతవరకు తట్టుకుంటారు? వెటరన్స్ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తోంది? మీ ఫీలింగ్ ని కామెంట్స్ లో చెప్పండి. అన్నట్టు కీ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.